లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 14:13. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఈ రోజు దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీరు ఓరక నిల్చుండి చూడుడి. ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొని వస్తున్నప్పుడు వారు ఎంతో ఆనందపడుతూ వచ్చారు. ఇక మీదట ఐగుప్తు చెర మాకుండదు, మేము వారి చేతిలో నుంచి విడిపించబడ్డామని సంతోషంతో వస్తున్న వారి జీవితంలో ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైంది వారి ప్రయాణంలో. అదే సమయంలో ఐగుప్తు రాజు వారిని తరుముకుంటూ వస్తా ఉన్నాడు. ఆ సమయంలో వారికి చాలా భయం వేసింది. తప్పించుకునే మార్గం ఏది కానరాక వారు ఎంతో బాధపడుతున్న సందర్భంలో దేవాది దేవుడు తన దాసుడైన మోషే ద్వారా ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీరు ఎంత మాత్రం భయపడొద్దు, యెహోవా దయచేయి రక్షణ మీరు ఓరక నిల్చుని చూడుడి. ఏ ఐగుప్తీయులు మీరు తరుముకుంటా వస్తున్నారో మిమ్మల్ని ఐగుప్తులు మీరు ఎన్నడూ చూడకుండా చేసే కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడని మోషే ద్వారా ధైర్యపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఇరుకునబడిన పరిస్థితుల్లో, మీ ముందున్న సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారా? ఏం చేస్తే ఈ సమస్య పోతుందండి, ఏం చేస్తే ఈ కష్టం నుంచి విడిపించబడతామండి, మార్గమే కానరావడం లేదు, మా ముందున్న సమస్య ఎర్ర సముద్రం లాగా ఉంది, వెళ్ళే మార్గం ఏమీ కనబడడం లేదని మీరు ఆందోళన చెందుతూ ఉన్నారు కదా. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏం చేయగలం? ఓరక నిలుచుండి చూడడం తప్ప. దేవుడి మీద విశ్వాసం ఉంచి, దేవుడి మీద ఆనుకొని, ఆయన ఆశ్రయంగా చేసుకొని, ప్రభువా ఈ పరిస్థితుల్లో నుంచి మీరు మమ్మల్ని ఎలా విడిపిస్తారో విడిపించండి అని మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ సమస్య ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా కొనసాగాలో, ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా విడిపించబడాలో అర్థం కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. కానీ ఈ సమయంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్య తీర్చబడే మార్గమే కనబడడం లేకపోవచ్చు. కానీ ఈ సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఊరక నిల్చుని చూడటం. దేవా, నీ చేతులకు నన్ను అప్పగించుకుంటున్నాను, ఈ సమయంలో ఈ సమస్యకి ఎలా పరిష్కారం ఇస్తారో ఇవ్వండి ప్రభువా నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నువ్వేమీ చేయకుండానే నువ్వు విశ్వాసంతో అలా నిలబడ్డప్పుడు, దేవుడి మీద అలా అనుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో ఆనాడు ఎవరూ ఊహించని రీతిగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు నీ ముందు ఉన్న ఎర్ర సముద్రం వంటి సమస్యలను కూడా చాలా సులువుగా చీల్చివేస్తాడు, తొలగించి వేస్తాడు. చాలా క్షేమంగా నువ్వు ఆ సమస్యను దాటగలుగుతావు. కాబట్టి ఈ వాగ్దానం మీద విశ్వాసం ఉంచు, ఓరక నిలుచుండి చూడమంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రభువా నీ మీద ఆనుకుంటున్నానని విశ్వాసంతో ఆయనతో చెప్పు. తప్పకుండా దేవుడు చేసే గొప్ప కార్యాలను నువ్వు కూడా చూడగలుగుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభువా నాయన ముందు వరకున్న సమస్య, వెనుకున్న వరకున్న పరిస్థితిని బట్టి ఉక్కిరిబిక్కిరైపోతున్న పరిస్థితుల్లో, పరిష్కారం దొరకని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని తోచని పరిస్థితుల్లో ఆ బిడ్డలు ఉంటున్నారు ప్రభా. ఈరోజు ఊరక నిల్చుండి చూడమన్నావు కనుక ప్రభా మీరే ఆ గొప్ప కార్యాన్ని చేస్తానని వాగ్దానం చేశారు. ఇంతకుముందు చూసిన ఐగుప్తుని ఎన్నడూ చూడరని మాట ఇచ్చారు. అదే రీతిగా 6 నేల మీద వారిని నడిపించడమే కాదు, వారిని తరుముకుంటూ వచ్చిన శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచి వేసినట్లుగా ఇప్పటి వరకు ఏ సమస్యను వారు అనుభవిస్తున్నారు, ఏ వ్యాధిని, ఏ బాధను, ఏ కష్టమును, ఏ అన్యాయాన్ని, ఏ మోసాన్ని వారు అనుభవిస్తున్నారు, ఎన్నడూ వారి జీవితంలో అది కలగకుండా వారి జీవితంలో మేలైనది జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.